ఫోర్త్ రూల్ ఇంటరాగేటివ్స్ డైరెక్ట్ అండ్ డైరెక్ట్లా ప్రశ్నలు ఎట్లా మారుతాయి అది B1 B2 తోటి am is are B1 was were B2 అవి ఉపయోగించి మళ్ళీ డైరెక్ట్గా అడిగే ప్రశ్న ఎట్లుంటుంది ఐ సెడ్ వాజ్ ఈ క్లీనింగ్ ద రూమ్ అన్నాడు చూడండి ఇక్కడ రెండు పాస్ట్ టెన్స్లో ఉన్నాయి రిపోర్టెడ్ వర్బ్లో పాస్ట్ టెన్సే ఉంది వాజ్ B2 పాస్ట్ టెన్సే ఉంది ఈ రెండు పాస్ట్ టెన్స్ వస్తే పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుందని చెప్పిన మరి ఇందులో కంటిన్యూస్ ఇక్కడ ఉంది వాజ్ ఈ క్లీనింగ్ ద రూమ్ అతని గది శుభ్రం చేస్తూ ఉండేనా అని దాని అర్థం అయితే ఇక్కడ ఐ ఆస్క్డ్ వెదర్ ఇప్పుడు దీన్ని అసర్టివ్గా మార్చాలి ఎప్పుడైనా ఇంటరాగేటివ్ను డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ మారిస్తే క్వశ్చన్ను స్టేట్మెంట్గా మార్చాలి వెదర్ ఈ హ్యాడ్ బీన్ క్లీనింగ్ ది రూమ్ అంతే ఎందుకు హ్యాడ్ బీన్ వాడవలసి వచ్చింది రిపోర్టెడ్ ఎవరి పాస్ట్ టెన్సే ఉంది డైరెక్ట్ రిపోర్టెడ్ స్పీచ్లో కూడా పాస్ట్ టెన్సే ఉంది వాజ్ B2 ఉంది కాబట్టి మెయిన్ వర్బ్ పాస్ట్ టెన్సే ఉంది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది కాబట్టి అప్పుడు హీ ఆస్క్డ్ వెదర్ ఈ హ్యాడ్ బీన్ క్లీనింగ్ అప్పటికి అతను గది శుభ్రం చేస్తూనే ఉండేనా అన్నట్టు రెండు పాస్ట్ టెన్స్ డైరెక్ట్లో ఇండైరెక్ట్లో పాస్ట్ టెన్స్ వస్తే పర్ఫెక్ట్ అవుతుంది బాగా గుర్తుంచుకోవాలి షీ సెడ్ ఆర్ దే ప్లేయింగ్ నౌ ఇక్కడ షీ సెడ్ అనేది వర్బ్ 2 వచ్చింది పాస్ట్ టెన్స్లో ఆర్ అనేది B1 తోటి వచ్చింది సింపుల్గా ఆర్ దే ప్లేయింగ్ నౌ ఇప్పుడు వాళ్ళు ఆడుతున్నారా అని షీ ఆస్క్డ్ సెడ్ వై ఆస్క్ అయింది వెదర్ దే సబ్జెక్ట్ ముందు రాసి ఆర్ వై వర్ అవుతుంది ఎందుకంటే అడిగింది పాస్ట్ టెన్స్లో కాబట్టి వెదర్ దే వర్ ప్లేయింగ్ నౌ వై దెన్ అవుతుంది అప్పుడు వాళ్ళు ఆడుతుండ్రా అని అడిగిండ్రు అని ఆమె అడిగింది అని నువ్వు అప్పుడు పోయినప్పుడు వాళ్ళు ఆడుతుండ్రా అని అనుకుంటా వి సెడ్ వర్ వి టెల్లింగ్ లైస్ మేము అబద్ధాలు చెప్తుంటామా అని దీన్ని ఇండైరెక్ట్గా చెప్పేటప్పుడు వీ టోల్డ్ ఇన్వర్టెడ్ కామర్స్ తీసేసి ఇఫ్ వి సబ్జెక్ట్ రాసి సెడ్ వర్బ్ 2 ఉంది వర్బ్ బీ ఫామ్ వర్బ్ 2 ఉంది కాబట్టి పర్ఫెక్ట్లో మారాలి వర్ వి టెల్లింగ్ లైస్ అంటే పాస్ట్ కంటిన్యూస్లో ఉంది ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అవుతుంది వీ టోల్డ్ ఇఫ్ వీ హ్యాడ్ బీన్ టెల్లింగ్ లైస్ చాలా సింపుల్ బాగా గుర్తుంచుకోవాలి ఒకటి ఎప్పుడైతే డైరెక్ట్ స్పీచ్లో రిపోర్టెడ్ వర్బ్ అంటే ఇన్వర్టెడ్ కామర్స్ యువతలు ఉన్నది వర్బు పాస్ట్ టెన్సే ఉండి రిపోర్టెడ్ స్పీచ్ ఇన్వర్టెడ్ కామర్స్ లోపల ఉన్న వర్బు పాస్ట్ టెన్స్లో ఉంటే పర్ఫెక్ట్ అవుతుంది ప్రజెంట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్ అవుతుంది ఇక్కడ రెండు పాస్ట్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అవుతుంది ఇక్కడ వర్ వి టెల్లింగ్ లైస్ అంది రెండు పాస్ట్ టెన్సే ఉంది కాబట్టి వీ టోల్డ్ ఇఫ్ వీ హ్యాడ్ బీన్ టెల్లింగ్ లైస్ మేము అబద్ధాలు చెప్తూనే ఉంటాం అనుకున్నావా అన్నట్టు షీ సెట్ టు మీ సెట్ టు వచ్చి టోల్డ్ లైస్ అంతే ఇక్కడ ఆస్క్డ్ అడిగింది ఆమె షీ ఆస్క్డ్ మీ ఇన్వర్టెడ్ కామర్స్ తీసేసి ఇఫ్ కంజంక్షన్ పెట్టాము దే ముందు రాయాలి ఇక్కడ ఆర్ వై వర్ అవుతుంది ఎందుకు పాస్ట్ టెన్స్లో ఉంది రిపోర్టెడ్ వెర్బ్ అప్పుడు షీ సెడ్ టు మీ షీ ఆస్క్డ్ మీ ఇఫ్ దే వర్ ప్లానింగ్ టు రాబ్ హర్ హౌస్ ఇది పాస్ట్ టెన్స్ వై ప్రజెంట్ టెన్స్ వై పాస్ట్ టెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ వై పాస్ట్ కంటిన్యూస్ అయింది
ముందు సబ్జెక్ట్ రాస్తే స్టేట్మెంట్ అయిపోతుంది. దే సెడ్ వర్ వి క్లీనింగ్ ద రూమ్. ఇక్కడ 2 పాస్ట్ టెన్స్లే ఉన్నాయి. దే టోల్డ్ ఇఫ్ దే హ్యాడ్ బీన్ క్లీనింగ్ ద రూమ్, మేము అప్పుడు గది శుభ్రం చేస్తూనే ఉంటిమా అని. వి సెడ్ టు హిమ్ విల్ యూ వర్క్ ఇన్ ది ఫీల్డ్. చూడండి, ఇది ఫ్యూచర్ టెన్స్లో. వి ఆస్క్డ్ హిమ్, ఇన్వర్టెడ్ కామాస్ తీసేసి వెదర్ పెట్టినాము. యూ అంటే ఎవరు? ఇతన్ని అడిగాడు కాబట్టి హిమ్ పోయి హీ అవుతుంది. వెదర్ హీ విల్ పోయి వుడ్ అవుతుంది. అంటే ఫ్యూచర్ టెన్స్లా ఇక్కడ పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి విల్ హెల్పింగ్ వర్క్ 1 బై హెల్పింగ్ వర్క్ 2 అవుతుంది. వెదర్ హీ వుడ్ వర్క్ ఇన్ ది ఫీల్డ్. అతను అడిగిండా, మేము అతన్ని అడిగినాం, ఒకవేళ నీవు ఈ పొలంలోనే పనిచేస్తుంటావా అని. ఇక్కడనే మీరు పొలంలోనే పనిచేస్తారా అన్నట్టు. ఈ సెడ్ టు దెమ్ కెన్ ఐ డ్రైవ్ యువర్ స్కూటీ అని. ఈ సామర్థ్యం తెలిపే క్రియ, మీ స్కూటీ నేను నడపగలనా అన్నట్టు. ఇక్కడ ఏమంటుండు, కెన్ బై కుడ్ అవుతుంది. ఈ ఐ అనేది ఈమె వాళ్ళని అడిగింది, సబ్జెక్ట్ మీద ఆధారపడింది. ఇక్కడ షీ ఆస్క్డ్ దెమ్, సెట్ టు బై ఆస్క్డ్ అయింది. వెదర్ ఈ ఐ అంటే ఆమె, షీ అన్నమాట, ఆమె అన్నది. వెదర్ షీ కెన్ బై కుడ్ అయింది. వెదర్ షీ కుడ్ డ్రైవ్ దేర్ స్కూటీ. ఒకవేళ ఆమె వాళ్ళ స్కూటర్ నడపగలగదా అని అడిగింది అన్నమాట. దే సెడ్ మే వి పే ది బిల్. మేము బిల్లు చెల్లించి ఉండొచ్చు అన్నట్టు. జ్ఞాపకం లేదు వాళ్ళకు. దే టోల్డ్ ఇఫ్ దే మైట్. వి అంటే ఎవరు? వాళ్ళు అన్నారు మేము బిల్లు చెల్లించి ఉండొచ్చు అని. చూడండి, మేము బిల్లు కట్టినట్టు జ్ఞాపకం చెల్లించి ఉండొచ్చు అని. అప్పుడు దే టోల్డ్ ఇఫ్ కంజక్షన్ పెట్టి ఇన్వర్టెడ్ కామాస్ తీసేసి వి పోయి దేవ్గా మారుతుంది. ఎందుకు అన్నది వారు కాబట్టి. మేము పోయి మైట్ అవుతుంది. ఇఫ్ దే మైట్ పే ది బిల్, వాళ్ళు బిల్లు చెల్లించి ఉండొచ్చు మేము అని చెప్తున్నారు అన్నమాట. వి సెడ్ టు దెమ్ హ్యాడ్ యూ బిల్ట్ యువర్ హౌస్ ఇన్ 1900 ఇయర్. ఇక్కడ చూడండి, ఈ సెడ్ అనేది వర్బ్ టు పాస్ట్ టెన్స్లో ఉంది, ఇదేమో పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది. ఇంకా అప్పుడేం మారదు. ఇక వి ఆస్క్డ్ దెమ్ ఇఫ్ దే హ్యాడ్ బిల్ట్ దేర్ హౌస్ ఇన్ 1900 ఇయర్. మీరు 1900 సంవత్సరంలో ఇల్లు కట్టి ఉండిరా అని. చాలా సింపుల్, ఇది బాగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఆస్క్డ్ అని ఉంది, వర్బ్ టు, ఈడ పర్ఫెక్ట్ ఉంది, పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది హ్యాడ్ అనేది. కాబట్టి ఏం మారదు, 2 పాస్ట్ టెన్స్లే అన్నట్టు. మనం ఇఫ్ కంజక్షన్ పెట్టి యు అనే వారెవరు? వీళ్ళని అడిగి దెమ్ వై దే అవుతుంది. హ్యాడ్ బిల్ట్ దేర్ హౌస్ ఇన్ 1900 ఇయర్. 1900 సంవత్సరంలోనే మీరు ఇల్లు కట్టి ఉండిరా అని. మోహన్ సెడ్ టు వాణి షల్ ఐ కలెక్ట్ మనీ ఫ్రమ్ పీపుల్. మోహన్ వాణిని అడిగిండు, నేను ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేయాలన్నా అని. మోహన్ ఆస్క్డ్ వాణి, ఇన్వర్టెడ్ కామాస్ తీసేసి వెదర్ హీ. ఇక్కడ మోహన్ మ్యాస్కులైన్ జెండర్ కాబట్టి హీ వాడినాం అన్నమాట. వెదర్ హీ. ఇక షెల్ పోయి షెల్ ఐ అనేది నాట్ కంపల్సరీ. ఐ షెల్ అనేది నాట్ కంపల్సరీ. ఐ విల్ అనేది కంపల్సరీ. ఇక్కడ మోహన్ అనేది థర్డ్ పర్సన్ కాబట్టి నాట్ కంపల్సరీ అంటే హీ విల్ అనాలి. ఇక్కడ పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి వుడ్ అనాలి.
ఇప్పుడు మోహన్ ఆస్క్డ్ వాణి వెదర్ హీ వుడ్ కలెక్ట్ ది మనీ ఫ్రమ్ పీపుల్. మీరు ఒకవేళ చెప్తే నేను వసూలు చేస్తాను అన్నట్టు పర్మిషన్ ఇస్తారా అని. మనం మాట్లాడుకునేటప్పుడు కౌంటబుల్ వర్డ్స్ కొన్ని పదాలు ఎన్ని కానీ మెనీ కానీ వాడేటప్పుడు చూడాలి. ఈజ్ దేర్ ఎనీ గర్ల్ ఇన్ ది హాల్ అంటే ఎవరైనా 1 2 3 4 లెక్క పెట్టడానికి వీలైన బాలికలు ఉన్నారా, హాల్లో ఎవరైనా అమ్మాయి ఉందా అన్నట్టు. ఎనీ గర్ల్ అంటే ఎవరైనా. దెర్ ఈజ్ నోబడీ ఇన్ ది ప్లే గ్రౌండ్. నోబడీ అంటే ఎవరు లేరు, క్రీడాస్థలంలో ఒక్క బాలుడు కూడా లేడు. దెర్ ఈజ్ నో బాయ్ ఇన్ ద ప్లే గ్రౌండ్. క్రీడాస్థలంలో ఒక్క బాలుడు కూడా లేడు. డిడ్ ఎనీ ఆఫ్ యూ ప్లే ఫుట్బాల్? మీలో ఎవరన్నా ఫుట్బాల్ ఆడినారా? ఇక డిడ్ అంటారు చూడు, అయిపోయింది ఇక్కడనే ఆడినరా అని. మళ్ళీ ప్లేడ్ అన్నారు, 2 పాస్ట్ టెన్స్ ఉన్నాయి. ఈయన అయిపోయింది. డిడ్ ఎనీ ఆఫ్ యూ ప్లే ఫుట్బాల్? మీలో ఎవరైనా ఫుట్బాల్ ఆడారా అని. ఆడినారా? నీదర్ మ్యాన్ హ్యాస్ కమ్. ఇద్దరిలో ఒక్కరైనా రాలేదు. నీదర్ మ్యాన్ హ్యాస్ కమ్. ఇద్దరు అందులో ఒక్కరు కూడా రాలేదన్నమాట. హీ గెట్స్ ఏ స్మాల్ శాలరీ. ఇది కౌంటబుల్ అంట. అతని జీతం చాలా తక్కువ. హ్యావ్ యూ గాట్ ఎనీ అమౌంట్? అమౌంట్ అంటే డబ్బులు. మీ దగ్గర ఏమైనా డబ్బు ఉందా అనడానికి హ్యావ్ యూ గాట్ ఎన్ అమౌంట్ అనాలి, ఎనీ మనీ అనేదానికంటే. ఏ గ్రూప్ డిడ్ నాట్ టేక్ ఎనీ వికెట్. ఏ గ్రూప్ బి గ్రూప్ వాళ్ళు ఆడుతున్నారు క్రికెట్. ఏ గ్రూప్ వాళ్ళు ఒక్క వికెట్ కూడా తీసుకోలేదు. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్. ఈ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ మీరు జీకే బుక్ ఉంటుంది, ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి అవి. ఇప్పుడు మన భారతదేశంలో మన తెలంగాణలో ప్రత్యేకత ఏంది 2025 సంవత్సరం, దాని గురించి అడుగుతారు వాళ్ళు. ప్రపంచ సుందరిల వరల్డ్ బ్యూటిఫుల్ లేడీస్ కాంటెస్ట్ జరిగింది, పోటీ. దాని గురించి అడుగుతారు అట్లా. రైట్ ఫుల్ ఆన్సర్స్ వన్ సైడ్ విత్ సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్. హూ పార్టిసిపేటెడ్ ఇన్ తెలంగాణ ఎజిటేషన్. తెలంగాణ ఉద్యమంలో ఎవరు పాల్గొన్నారు? ఆల్ పీపుల్, స్టూడెంట్స్, ఎంప్లాయీస్, లీడర్స్ and even farmers too participated in agitation for separate Telangana. ఆంధ్ర నుంచి తెలంగాణ విడిపోవడానికి కోసం రైతులు కూడా పోరాటం చేసిండ్రు. కేసీఆర్ డిడ్ హంగర్ స్ట్రైక్. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిరాహార దీక్ష చేశారు. హూ అపోజ్డ్ సెపరేషన్? వై? ఎవరు వ్యతిరేకించారు? ఆంధ్ర పీపుల్ అపోజ్డ్ తెలంగాణ సెపరేషన్. ఎందుకోసము? బికాజ్ దే వాంట్ టు బి యునైటెడ్. వాళ్ళు కలిసి ఉందాము అని ఉద్దేశం వాళ్ళది. నిధులు హైదరాబాదులో చాలా పెద్ద ఎత్తున ట్యాక్సులు వసూలవుతాయి. అవన్నీ మొత్తం ఆంధ్ర ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో ఉపయోగించవచ్చు, వాళ్ళు డెవలప్ కావచ్చు అని. నిధులు, నీళ్లు, నియామకాలు దీని గురించే వచ్చింది. ఎడ్యుకేషన్ స్టార్టెడ్ ఫర్ వాటర్ సోర్సెస్, బడ్జెట్స్ అండ్ పోస్టింగ్స్.
వాళ్ళ జనాభా మనకంటే ఎక్కువ ఉంది. రేషియో ప్రకారంగా పంపిణీ చేస్తే బాగానే ఉంటుంది, కానీ అక్కడ వాళ్ళంతా చదువుకున్న వాళ్ళు, వాళ్ళు నియామకాలు చేసేటోళ్ళు అంటే డైరెక్టర్స్ వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఎక్కువ అన్యాయం జరుగుతుందని తెలంగాణ వాళ్ళు గుర్తించి ఉద్యమం మొదలుపెట్టారు. అది కారణం. విచ్ ఈజ్ ది క్యాపిటల్ ఆఫ్ అవర్ ఇండియా? ఇది తెలియని వాళ్ళు ఉండరు. ఇంకా కూడా కొంతమంది ఇక్కడికి వచ్చిన వాళ్ళని అడిగితే కొంతమందికి ఇంకా కూడా ఈ జనరల్ నాలెడ్జ్ విషయంలో పరిజ్ఞానం తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు. ఢిల్లీ ఈజ్ అవర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఇట్లనే అడవచ్చు. విచ్ ఈజ్ ది క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, విచ్ ఈజ్ ది క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ, అట్లా అన్ని రాష్ట్రాలవి కూడా అడగవచ్చు. వాట్ ఈజ్ అవర్ లిటరసీ రేట్? మన అక్షరాస్యత శాతం ఎంత? మన అన్నప్పుడు భారతదేశంది తెలంగాణ రెండు చెప్పాలి. 66.54% ఈజ్ అవర్ తెలంగాణ లిటరసీ రేట్. 100కి 66 మందికి చదువు వస్తుంది. అది కూడా చదువువేలు క్లాసెస్లో స్కూళ్ళల్లో ఉన్న పిల్లలు, ఉపాధ్యాయులు అందరు కష్టపడి రాత్రి పాఠశాలలు నడిపి చేయడం వల్ల శాతం పెరిగింది. మరి 74.04 ఈజ్ అవర్ ఇండియాస్, ఫస్ట్ పెట్టాలి, ఇండియాస్ లిటరసీ రేట్. మరి మొత్తం ఓవరాల్గా భారతదేశం యొక్క అక్షరాస్యత ఎంత అంటే 74% ఉంది. మరి ఎందుకంటే కేరళలో 99.9% వరకు ఉన్నదన్నమాట. కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ ఉంది, కొన్ని రాష్ట్రాలు తక్కువ ఉంది. ఓవరాల్లో ఇంత ఉంది, 74.04%. విచ్ ఈజ్ అవర్ నేషనల్ ఎంబ్లమ్? మన జాతి యొక్క ముద్ర ఏది? ది ఎంబ్లమ్ ఆఫ్ 4 lines in round circle with a bull and horse. అశోక చక్రం. అశోక చక్రంలో 4 సింహాలు, మనకు 3 ఆగుపడతాయి. ఒక సింహం వెనక వైపు ఉంటుంది, ఆగుపడదు. అది ఒకవైపు గుర్రము, ఒకవైపు ఎద్దు ఉంటుంది. ఎద్దు ఏమో వ్యవసాయానికి పనికి వస్తానికి, గుర్రం ఏమో యుద్ధానికి పనికి రావడానికి. అందుకోసం మనము ఒక దేశం పైకి దండయాత్ర ఏమో ఎవరన్నా మనకు అన్యాయం చేసి ఇడిచిపెట్టాం. దట్ ఈస్ ది పాలసీ. పైరు పత్తలతోటి పంటలు బాగా పండడానికి కోసం ఎద్దు పావిడి పంటలకు అవసరం కాబట్టి ఆ గుర్తు సెలెక్ట్ చేశారు. కరెక్షన్స్లో when 2 or more singular nouns joined by each or every, neither nor, either or, the pronoun should be singular. పై పదములు వాక్యములలో వచ్చినప్పుడు ఏవి? నీదర్ నార్ కానీ, ఐదర్ ఆర్ కానీ, ఈచ్ కానీ, ఎవ్రీ కానీ అనే పదాలు కనుక వాక్యాలలో వాడితే సర్వనామం ఏకవచనంలో ఉపయోగించాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చినాం చూడండి. ఎవ్రీ సోల్జర్ అండ్ ఎవ్రీ సేలర్ వాజ్ ఇన్ హిజ్ ప్లేస్. ప్రతి సైనికుడు, ప్రతి నావికుడు తన స్థలంలో నిలబడ్డాడు. ఇన్ హిజ్ అన్న సింగులర్. ఈచ్ మ్యాన్ అండ్ ఈచ్ బాయ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ హిజ్ యాక్షన్స్. ప్రతి మనిషి, ప్రతి బాలుడు తన చర్యకు బాధ్యుడు. హిస్ యాక్షన్ అంటాడు, సింగులర్ వచ్చింది. ఎవరి పనికి వారే బాధ్యులు అని. ఈదర్ సీత ఆర్ శారద ఫర్గాట్ టు టేక్ హర్ బ్యాగ్. ఇక్కడ ఇద్దరు ఉండరు, కానీ సీత కానీ శారద కానీ ఆమె బ్యాగ్ ఇక్కడ హర్ రావాలి, ఆమె బ్యాగ్ మర్చిపోలేదు. కొద్దిగా గమనించుకోవాలి. ఇప్పుడు చూడండి, నీదర్ రవి నార్ రాజు హ్యాస్ డన్ హిజ్ హోంవర్క్. నీదర్ అంటే ఇది చేయలేదన్నమాట.
రవి కానీ రాజు కానీ ఎవరు హోంవర్క్ చేయాలి ఇద్దట్లా హిస్ హోంవర్క్ అని ఎవరి పని వారే చేస్తారు కాబట్టి ఇది బాగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు రైల్వే సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ ఉంటాయి, బ్యాంకింగ్ టెస్టులు ఉంటాయి, మామూలుగా గ్రూప్ 1 గ్రూప్ 2 ఉంటాయి. కంపల్సరీ 32 మార్క్స్ ఉంటాయి ఇంగ్లీష్కు. అప్పుడు మీకు యాక్టివ్ ప్యాసివ్ వాయిసెస్ 2 మార్కులు ఉంటాయి, ఆర్టికల్స్కు 2 మార్కులు ఉంటాయి, డైరెక్ట్ ఇండైరెక్ట్ 2 మార్కులు ఉంటాయి, సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ 2 మార్కులు ఉంటాయి, ప్రిపోజిషన్స్కు 2 మార్కులు ఉంటాయి, కరెక్షన్స్కి కూడా 2 మార్కులు ఉంటాయి. ఈ మొత్తం కలిసి 32 మార్క్స్. ప్యాసేజ్ ఇస్తారు, ప్యాసేజీలో క్వశ్చన్స్ ఇస్తారు, అందులో 4 రకాల ప్రశ్నలు ఉంటాయి. ఒకటి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని ఇవ్వచ్చు, ఇంకోటి 3 ఆన్సర్స్ సరే అండర్లైన్ ది కరెక్ట్ ఆన్సర్ అని ఇవ్వచ్చు, లేదా మ్యాచ్ ది ఫాలోయింగ్ అని ఇక్కడ 1 2 3 4 5 ఇచ్చి కూడా ఆన్సర్స్ కూడా ఇచ్చి జతపరచమని ఇవ్వచ్చు. తర్వాత ఒకటే క్వశ్చన్ కూడా అడగవచ్చు ప్యాసేజీలో. ఇట్లా 4 రకాల ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి మనము ఈ కరెక్షన్స్ కనుక వచ్చినట్టయితే ఈజీగా మనము ఎప్పుడే 100కు 100% మార్క్స్ వచ్చిన వాళ్ళకే ఈ రోజుల్లో ఉద్యోగాలు.